కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకును In the three levels of space, మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి. we have got to know the first level. భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని. The first level of space is Bhutakasha, physical. భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే. Bhutakasha, physical, all that is ఈ created, all that దృశ్యములన్నీ you కూడాను see. అదృశ్యమై మారిపోతుంటాయి. The scenario is bound to change, vanish. దృశ్యం అదృశ్యం. You see it, but it disappears. ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే. All the apparent world that you see is పదార్థములతో Bhutakasha. కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే. All that is out of this material belongs to ప్రాణంతో Bhutakasha. కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే. That which contains this life is Bhutakasha. సర్వభూతములు కూడాను చేరినటువంటి అంతా కూడాను భూతాకాశమే. All beings belong to Bhutakasha. మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే. Stars that you see with the naked eye are a part of Bhutakasha. 9 కోట్ల దగ్గరలో ఉండినటువంటి యొక్క సూర్యుడు కూడాను భూతాకాశమే. And sun who is away crores or miles ఇంకా away from దూరంలో you is ఉన్నటువంటి Bhutakasha. మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే. The entire galaxy Milky Way belongs to అనగా Bhutakasha. అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి. All that you can see with your vision, దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే. all that you can see belongs to this అనగా Bhutakasha. అనిత్యము అశాశ్వతము అని. Meaning it is temporary. ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an attempt to know this ఈ Bhutakasha. భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని, Bhutakasha is the combination of the material. ప్రాణుల యొక్క చేరికని, It's a coexistence పర్వతములు of beings. సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే. The seas and the forests, they all belong to Bhutakasha, physical. ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే. All these forms that we identify and see. కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం. Beyond physical, Bhutakasha is present Chittakasha. ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి. This vast universe is completely engulfed by this Chittakasha. అనగా చిత్తాకాశం మింగేటువంటిదంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుందో యోచించవచ్చు. Now you can understand how tiny the Bhutakasha is. కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రములు ఇవన్నీ చేరి భూతాకాశం అయితే ఇది ఎంత పెద్దది. But from the physical point of view, we find the sun and the stars, the oceans and the forests being so gigantic and mighty. ఇంతటి విశాలమైనటువంటి, ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు. From the parameters of Chittakasha, this vast space is so small and simple. ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మృంగివేస్తుండాది. The Chittakasha is able to swallow the entire totality of ఈ Bhutakasha. చిత్తములో ఈ దృశ్యకల్పితమైన జగత్తంతా ఇక్కడను అణుమాత్రంగా ఉంటుండాలి. All that you see is a fragment, is a piece in Chittakasha. ఎట్లా అని మీరు సందేహించవచ్చు. You may doubt, how is it possible? మీరు పెద్ద పెద్ద పర్వతాలు చూచారు, You have seen mighty గొప్ప mountains సముద్రాన్ని చూచారు, and big oceans. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు, You also see the sun 9 crores away ఇంకా విపరీతమైన from you. దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు. You also see Milky Ways. ఇవన్నీ చూచారు కానీ You see them. ఈ సూచనవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి. All that you have seen around will stay as a tiny bit in you. కాబట్టి ఈ దృశ్యకల్పమైన జగత్ అంతా కూడాను చిత్తములో అణుస్వరూపకంగా నిలిచిపోయింది. The entire apparent cognizable world is printed in you as a tiny structure. కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు. So Bhutakasha is physical body. చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు. Chittakasha is the mind. ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి. This demonstrates the combination of the body and the mind. కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది. There is the foundation, fundamental basis beyond these అది two. చిదాకాశం అన్నారు వేదాంతములో. The Vedantis call it as Chidakasha. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. Bhutakasha, Chittakasha and Chidakasha. భూతాకాశం దేహము,
Bhutakasha is body. చిత్తాకాశం మనసు, Chittakasha is mind. చిదాకాశం ఆత్మ. Chidakasha is the Atma, the spirit. కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము. So the human life has got in it the combination of these three. మానవుడు కేవలం అల్పుడు కాదు, Man is not so low. అనంత స్వరూపుడు, He's infinite. విశాల స్వరూపుడు. He's so vast.